ముందుగా క్రైస్తవ సమాజానికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండి. నా పేరు పోలినేని శ్రీనివాసరావు. మాది గుడిమల్కాపురం విలేజ్, చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా. మాది హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉన్నారు. ఎంపీ రఘురామరెడ్డి అండి, రఘువీర్ రెడ్డి గారు మా ఎంపీ గారు. 2018 నుండి నేను రాజకీయాల్లోకి వచ్చానండి. ఇంతకుముందు మా అన్నయ్య గారు పోలినేని వెంకట నరసింహారావు గారు రాజకీయాలు టీడీపీ కాడి నుంచి ఉన్నారు. ఆయన అనారోగ్య కారణాల వల్ల ఆయన ఎక్స్పైర్ అయ్యారు. ఆయన తర్వాత ఆయన బాధ్యతలు నేను తీసుకోవడం జరిగింది. టీడీపీ నుంచి మా రాజకీయ ప్రస్థానం మొదలైందండి. మేము 2018లో గుడిమల్కాపురం ఎంపీటీసీగా ఎలక్ట్ కావటం జరిగింది. చింతలపాలెం మండలానికి వైస్ ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందండి. ఈ మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయండి. ప్రతి గ్రామ పంచాయతీకి ₹1,00,00,000 నుండి 5 కోట్లకు తగ్గకుండా డెవలప్మెంట్ వర్కులు చేయగలిగినవండి. ఆ విషయంలో మేము సంతృప్తిగా ఉన్నాం. అంతేకాకుండా కస్తూర్బా పాఠశాల ఒకటి శాంక్షన్ నిర్మించడం జరిగింది. పాలిటెక్నిక్ కాలేజీ శాంక్షన్ చేయించడం జరిగింది. హెల్త్ సెంటర్ ఒకటి, ఎంఆర్ఓ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్, తర్వాత పోలీస్ స్టేషను, ఇటువంటి పర్మనెంట్ బిల్డింగ్కి శాంక్షనింగ్ ఇచ్చి పరిపాలనా అనుమతులతో స్థలం నిర్ణయించడం జరిగింది. ఈ లోపల మా గవర్నమెంట్ మారిపోయిందండి. అభివృద్ధి విషయంలో ఎస్డిఎఫ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకురాగలిగినాం. సెంట్రల్ గవర్నమెంట్ వాటా తీసుకురాగలిగినాం. అంతేకాకుండా మాకు మినరల్ ఫండ్ అవకాశం ఉందండి. మా ఏరియా అంతా సిమెంట్ ఫ్యాక్టరీలు మైనింగ్ ఉంది. ఆ మైనింగ్ ఫండ్ మాకు అవకాశం ఉంది. ఆ విషయంలో జగదీష్ రెడ్డి గారు కోఆపరేషన్తో మేము మండలంలో ఉన్న 16 గ్రామ పంచాయతీలని డెవలప్మెంట్ చేయగలిగినామండి. నిరుద్యోగులకి ఉపాధి కల్పించడంలో మేము కొంతమేర సక్సెస్ అయ్యామండి. ప్రైవేట్ పరిశ్రమల్లో స్థానికులకి అవకాశాలు ఇవ్వాలని, స్థానికుల అవకాశాలను పెంచాలని మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేశారు. ఆ విషయంలో మాకు సహకారం అందించారు. అంతేకాకుండా ఒకటి ప్లేస్మెంట్ డ్రైవ్ ఒకటి నడిపించారు. దాంతో కూడా కొంతవరకు ప్లేస్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడం జరిగింది. లోకల్గా స్థానిక పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి వీలైన కాడికి స్థానికుల్ని తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆ విషయంలో పరిశ్రమల యాజమాన్యం కూడా మాకు కొంత సహకరించడం జరిగిందండి. ఇంకా ఆ సహకారం కావాలని పరిపాలన ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ఇటువంటి అవకాశాలు ఇంకా ముందుకు నడిపిస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం. డెవలప్మెంట్ చేయాలనుకుంటే పరిశ్రమలు రావాలండి. పరిశ్రమలు వచ్చాక కొంత కాలుష్యం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ విషయంలో కోఆర్డినేషన్తో నడిస్తే డెవలప్మెంట్కి ఇటు వాతావరణ సమతుల్యాన్ని సంపాదించడంలో సక్సెస్ అవ్వచ్చు అన్నది నా అభిప్రాయం. మంత్లీ పరిశ్రమలను సందర్శించేవాళ్ళం. ఎంపీపీ గారు, నేను ఇద్దరం కలిసి సందర్శించేవాళ్ళం. అక్కడ జరిగే సిచ్యువేషన్లను గమనించేవాళ్ళం. కావాల్సిన డైరెక్షన్స్ ఇచ్చేవాళ్ళం. వాళ్ళు కూడా
మాకు మంచిగా సహకరించారు. ఆ విషయంలో వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టలేదండి. కావాల్సిన డైరెక్షన్స్ని మేము ఇచ్చినాం, వాళ్ళు ఫాలో అయ్యారు. ఇప్పటివరకు ఆ ఇబ్బంది లేదండి. ఎంపీపీ గారు ఆయన కొంత ఎడ్యుకేషన్ కొంచెం తక్కువ అండి. ఆయనకు అన్ని విషయాలు తెలియకపోయినా ప్రతిదీ నన్ను సంప్రదించి మంచి కోఆపరేషన్తో ఎంపీపీ గారు నడవటం జరిగింది. ఎక్కడ చిన్న మనస్పర్ధలు కూడా లేకుండా మా 5 సంవత్సరాల పీరియడ్ని సక్సెస్ఫుల్గా చేయగలిగినామండి. మాజీ ఎమ్మెల్యే నాకు తెలిసినంత వరకు వాళ్ళ బంధువులు ముందు వరుసలోకి వచ్చారని, వాళ్ళు చేసిన చిన్న చిన్న మిస్టేకులు ఎమ్మెల్యే గారికి చుట్టి ప్రచారం చేసి పాలకపక్షం సక్సెస్ అయిందని నా భావన. బీఆర్ఎస్ పతనానికి పెద్ద పెద్ద రీజన్స్ ఏం లేదండి. ప్రస్తుతం 10 ఏళ్ల పాటు పరిపాలన చేశారు. పార్టీ బాగా విస్తరించబడది. చిన్న చిన్న స్పర్ధలు ఉన్నాయి. వాటిని క్యాచ్ చేస్తూ పాలకపక్షం, అంతమున్న ప్రతిపక్షం విరివిగా తప్పుడు ప్రచారాలు చేసి మార్పు అనే పేరుతో జనాల్లో ఒక లేనిపోయిన అపోహలు సృష్టించడంలో సక్సెస్ అయిందన్నది నా భావన. కేసీఆర్ గారు తెలంగాణ సాధనే ముఖ్య ఉద్దేశంతో పార్టీని పెట్టి ఉద్యమం 14 ఏళ్ల పాటు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు. ఆయన ప్రతి ఇంచు తెలంగాణలో ప్రతి ఇంచు అభివృద్ధి గురించి, లోటుపాట్ల గురించి తెలిసిన వ్యక్తిగా ఉన్న కాల పరిమితిలో ఉన్న వనరుల్ని ఒక సర్వే నిర్వహించి ప్రాధాన్యక్రమం నిర్ణయించుకొని ఆయన సక్సెస్ఫుల్గా ఉన్న టైంలో చేయటం జరిగిందండి. ఎక్కడా లోటుపాట్లు లేవు అన్నది నా భావన. అంతేకాకుండా ఒక్క 10 సంవత్సరాల్లోనో 5 సంవత్సరాల్లోనో పూర్తి స్థాయిలో అన్నీ అయిపోతాయి అన్నది అపోహ మాత్రమే. సమస్యలు వస్తూనే ఉంటాయి, పరిష్కరించుకుంటూ పోతూనే ఉండాలా. ఆ విధంగా ముందుకు సాగుతూ వచ్చినాం. ఆ విషయంలో ఎక్కడ లోటుపాటు లేదు. కాకపోతే 10 సంవత్సరాల పాటు ఉండటం వల్ల మార్పు అనే పేరుతో జనం ఒకసారి మార్చి చూద్దామని వీళ్ళ 6 గ్యారెంటీలు, ప్రతి పథకం పెంచి ఇస్తారన్న అపోహ, ఇవన్నీ కారణాలని నేను భావిస్తూ ఉన్నాను. మండలంలో మా పార్టీ ఇంతకుముందు అంతా తెలుగుదేశం క్యాడర్ అండి. తెలుగుదేశం క్యాడర్ మొత్తాన్ని టీఆర్ఎస్కి, తద్వారా బీఆర్ఎస్కి మలచడంలో మేము సక్సెస్ అయినామండి. కాంగ్రెస్ పరిపాలన గతం నుంచే చూస్తూ ఉన్నాం. ఆ పరిపాలన మాకు నచ్చక కాంగ్రెస్ పార్టీని ఫస్ట్ నుంచి అవాయిడ్ చేస్తూనే ఉన్నాం. అదే విధానాలు ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ప్రజల్ని వేకప్ చేసుకుంటూ కార్యకర్తలను ముందుకు నడిపించుకుంటూ పార్టీని బలోపేతం చేయడం జరిగింది. ఫస్ట్ నుంచి టీడీపీ అభిమానులు అండి. టీడీపీ తెలంగాణకి వ్యతిరేకమైన పార్టీ అయింది. తెలంగాణ విషయంలో అన్యాయం చేసింది. అందువల్ల టీడీపీని వదిలిపెట్టి తెలంగాణకి న్యాయం చేసే పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ని గుర్తించడం జరిగింది. అదే ఉద్దేశంతో టీఆర్ఎస్లోకి వచ్చినాం. నీళ్లు, నిధులు, నియామకాలు మెయిన్ ఫ్యాక్టర్స్ తెలంగాణ వెనకబాటుకు కారణం అవేనని మా పార్టీ భావన. ప్రజల్లో కూడా అదే భావంతో ఉన్నారు. వాటిల్లో ఆ మూడిటి మీద ఎక్కువ దృష్టి పెట్టి మా కేసీఆర్ సారు సాధ్యమైనంత వరకు అవి ఫుల్ఫిల్ చేయడం జరిగిందండి. వాళ్ళు అధికారంలోకి రావటం కోసం శతవిధాల
అందరికీ ఏది కావాలంటే అది హామీలు ఇచ్చుకుంటూ వచ్చారండి. అసాధ్యమైన హామీలు ఇచ్చారు. హామీలని అమలు చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. 10% కూడా సక్సెస్ కాలేకపోయారు. ప్రజా వ్యతిరేకతని అనతి కాలంలోనే మూటగట్టుకొని అపకీర్తి మూటగట్టుకొని ఉన్నారన్నది నా భావన. ఇక్కడ 6 గ్యారెంటీ విషయం పక్కన పెడితే ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ వర్గీకరణ కావచ్చు, మళ్ళీ ఇప్పుడు తెర మీదకి ఎస్సీ వర్గీకరణ కొత్తగా వస్తుంది. ఇవన్నీ నిజంగా ఆ వర్గాలకు న్యాయం చేయగలిగిందా సార్ కాంగ్రెస్ పార్టీ? ఎస్సీ వర్గీకరణలో వాళ్ళు పూర్తిగా న్యాయం చేయలేకపోయారు. మొన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఎగ్జామ్స్ కూడా ఫలితాలు ఆపమన్నా కానీ ఆపలేదు. ఆపకుండా ముందరనే ఇచ్చేశారు. తర్వాత వర్గీకరణ అమలు చేస్తామన్నారు. కావాల్సిన పోస్టులన్నీ పోయి నష్టపోయి మళ్ళీ తినే ముందు కూడా దక్కకుండా చేశారన్నది ప్రజల్లో ఉన్న భావన. ఇక్కడ మీ నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే ద్వారా ఎంత అభివృద్ధి జరిగింది? మాజీ ఎమ్మెల్యే గారు శానంపూడి సైదిరెడ్డి గారు డెవలప్మెంట్ మీద మంచి దృష్టి పెట్టారు. ఆ విషయంలో ఆయన మనం ఎక్కడ అనటానికి లేదు. ప్రతి గ్రామానికి ₹1 తగ్గకుండా 5 కోట్ల వరకు నిధులు తీసుకొచ్చి 50% మినరల్ ఫండే తీసుకొచ్చి డెవలప్ చేశారండి. ఆ విషయంలో ఎక్కడ ఆయన అనటానికి లేదు. మా గవర్నమెంట్ పూర్తి సహాయ సహకారాలతో, జగదీష్ రెడ్డి గారి సహకారంతో ఇదంతా జరిగిందండి. ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సభలు నిర్వహించడం, తర్వాత చాలా కార్యక్రమాలు నిర్వహించారు. వీటి ద్వారా నిజంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అవి వాటి స్వీకరించిన దరఖాస్తుల ద్వారా ఎట్లా ఉంది? ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడంలో ఫెయిల్ అయ్యి గ్రామ సభలు పెట్టి మరలా దరఖాస్తులని పదే దరఖాస్తులు పెట్టి ప్రజల్ని విసిగించింది తప్ప, జిరాక్స్ సెంటర్లో బాగుపడారు తప్ప అమలు చేసింది అయితే శూన్యమండి. ఎటువంటి అభివృద్ధి జరగల. సన్నబియ్యం ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం తీసుకొచ్చారు. సన్నబియ్యం ద్వారా నిజంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు నిజంగా న్యాయం చేయగలిగిందా సార్? సన్నబియ్యం పథకం ఉద్దేశం మంచిదండి, దాన్ని ఏం కాదనలేం. కానీ ఆ క్వాలిటీని మెయింటైన్ చేయగలిగినప్పుడే ఆ పథకం యొక్క ఆశయం నెరవేరిద్ది. ఆ క్వాలిటీ మెయింటైన్ చేయలేకపోతే మళ్ళీ మొదటికే వచ్చింది అన్నది నా భావన. ఇక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేదా మీ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మంత్రులుగా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు. ఎట్లా ఉంది సార్? వాళ్ళ ద్వారా అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? వాళ్ళ ద్వారా అభివృద్ధి జరిగే అవకాశాలు లేవండి. ఎందుకంటున్నానంటే మేము ప్రతిపక్ష నాయకులుగా కాదు ఆలోచన చేసేది. వాళ్ళు పదవుల కోసం కొట్లాడుకోవడమే సరిపోతూ ఉందండి. నేను ముఖ్యమంత్రిని అంటే నేను ముఖ్యమంత్రిని, నేను హెలికాప్టర్లో పోవాలంటే నేను హెలికాప్టర్లో పోవాలి, నాది అధిష్టానం దృష్టిలో నేను పోవాలంటే నేను పోవాలా అనే కోణంలో ఆ యావలో తప్ప డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టలేకపోతున్నారండి అన్నది మా ఉద్దేశం. ఇప్పుడు ఏదైతే విద్యా విధానంలో కావచ్చు, విద్యా వ్యవస్థ తర్వాత పోలీస్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు జరిగాయి సార్? గతంలో మీ ప్రభుత్వం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? విద్యా వ్యవస్థలో ఇంకా ఎటువంటి మార్పు రాలేదండి. మన ఊరు మనబడి కార్యక్రమంలో మేము నిధులు కేటాయిస్తూ చేసిన డెవలప్మెంట్ తప్ప ఎటువంటి మార్పు లేదు. పోలీసు వ్యవస్థలో అక్రమాలు పెరిగినాయి, అవినీతి పెరిగింది. మొన్ననే ఏసీబీకి మా స్టేషన్ ఎస్ఐ గారు దొరకడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. కొంత తొందరగా మేలుకుంటే ఇంకా బాగుండేది. లేట్ అయిందండి. ప్రజలను పీడించుకు తింటున్నారు. ఈ వ్యవస్థ వాళ్ళు మానిటరింగ్ లేకపోవటం వల్ల అధికారులు వాళ్ళ ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారు, ప్రజలను పీడించుకు తింటున్నారు అన్నది అభిప్రాయం. ఇక్కడ గత మీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు బీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి పూర్తిగా రద్దు చేస్తుంది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఓ వ్యవస్థను మళ్ళీ పునఃప్రారంభించి తీసుకొస్తాను ఏమంటారు? వీఆర్ఓ వ్యవస్థ ఉండటం వల్ల అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా గ్రామాల్లో
ఆ రెవెన్యూ రికార్డులని మార్చి రైతుల్ని, భూ యజమానుల్ని దోపిడీకి గురయ్యారండి. దోపిడీ చేయటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అటువంటి అవకాశాన్ని ఇప్పుడు కల్పించబోతున్నారన్నది నా భావన. అంతకుముందు విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడానికి కేసీఆర్ సారు పలు దఫాలుగా ఆలోచనలు చేసి మేధావులతో చర్చించి పరిపాలనలో వీళ్ళ అవసరం లేదని వాళ్ళని తప్పించడం జరిగింది. తప్పించి భూ సమస్యలను పెరగకుండా చూడటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే వ్యవస్థని పునరుద్ధరణ చేస్తే భూ సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు అన్నది నా అభిప్రాయం. ప్రతిపక్ష నేతగా సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నేతగా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? తెలంగాణలో సరైన భూ రికార్డుల నిర్వహణ జరగలేదు. ఎప్పుడో కొనుక్కొని అగ్రిమెంట్ల మీద, దస్తావేజుల మీద ఏళ్ల తరబడి ఉన్న భూములు ఉన్నాయి. చాలా భాగం అవన్నీ ధరణి వచ్చాక రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుండేదండి. దాని బదులు మళ్ళీ విఆర్ఓ వ్యవస్థను తీసుకొస్తున్నారు. విఆర్ఓ వ్యవస్థను తీసుకురావడం వల్ల భూ సమస్యలు మరలా పెరుగుతాయి. అనేక శాంతి భద్రతల సమస్యలు ఉద్భవించే అవకాశం ఉంది. కనుక గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో చర్చించి భూ యజమానులు ఎవరు, పట్టాదారులు ఎవరు, కబ్జాదారులు ఎవరు అన్నది గ్రామ సభల్లో చర్చించి ఎవరు భూమి వాళ్ళకి పట్టాలిస్తే సమస్యలు ఈజీగా పరిష్కారం అవుతాయి అన్నది నా ఉద్దేశం అండి. లాస్ట్ స్థానిక సంస్థలు సమీపంలో ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోనుందా అంటే ఏమంటారు? స్థానిక సంస్థల ఎలక్షన్స్లో బీజేపీతో కానీ ఇంకో పార్టీతో కానీ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదండి. మా కేడరు పటిష్టంగా ఉంది. మండలంలో ఉన్న 16 గ్రామ పంచాయతీల్లో 80% గెలవడానికి మాకు స్కోప్ ఉంది. 100% కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మాకు అధిష్టానం సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. కేటీఆర్ సార్ కూడా మీ గెలుపు కోసం గల్లీ తిరగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ మధ్యన చెప్పున్నారు. మాకు అటువంటి సహాయ సహకారాలు అందటం వల్ల గ్రామాల మొత్తాన్ని, స్థానిక సంస్థల మొత్తాన్ని మేమే గెలుచుకుంటామనే ధీమాతో పనిచేస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ బలం ఏంటి సార్? కేసీఆర్ సారే మాకు బలం. ఇంకా మీ గురించి మాట్లాడుకుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఒక పదవిని ఆశిస్తున్నారని తెలుస్తుంది. ఎటువంటి పదవిని మీరు ఆశిస్తున్నారు? ఒకవేళ మీ పార్టీ అవకాశం ఇస్తే ఆ పదవికి న్యాయం చేయగలుగుతారు? ఏ పదవి ఆశతో మేము ముందుకు వెళ్ళట్లేదండి. పార్టీ ఏది ఆదేశిస్తే ఆదేశానికి కట్టుబడి పనిచేయడం కోసమే మేము కృతనిశ్చయంతో ఉన్నాం. ఏ పదవి ఇచ్చినా, ఏ బాధ్యత అప్పచెప్పినా పార్టీ కోసం శతవిధాల పనిచేయడానికి, సైనికులుగా పనిచేయడానికి మేము సంసిద్ధులై ఉన్నామండి. కోల్లేండ్ శ్రీనివాసరావుకి ఓటు ఎందుకు వేయాలి అంటే ఏం చెప్తారు? మా గడిచిన కాలంలో మా పరిపాలన శాంతి భద్రతల విషయంలో కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, చిన్న సమస్యలు పరిష్కరించడంలో కావచ్చు, మా ట్రాక్ రికార్డే మాకు ఓట్లు తీసుకొస్తాయి అన్నది మా ఉద్దేశం అండి. ఓటర్లకు ఫైనల్గా ఏం చెప్తారు? ఓటర్లు స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తితో ప్రజాస్వామ్యం సక్రమమైన పద్ధతిలో పెరడవిల్లే విధంగా విచక్షణతో ఆలోచించి ఓటు చేసి పరిపాలన అందించే నాయకుడికి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను.